ముఖ్య గమనిక, ఈ వీడియోలో మీరు చూడబోతున్న ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు క్లియర్గా చెప్పాము. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. హలో ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి గ్రేట్ ఆపర్చునిటీ అనమాట. ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళ కోసము ఏంటంటే ఒక ఫామ్ విల్లా ప్లాట్స్ అయితే ఒక 70 ఏకర్స్లో మనకు గేటెడ్ కమ్యూనిటీ విత్ స్టైలిష్ వుడెన్ హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ ఉండదండి. 30 కిలోమీటర్స్ అవే అంటే మన కోకాపేట్ అప్పా జంక్షన్ నుంచి అయితే ఉంది, చేవెళ్ళ దగ్గర అండి ప్రాజెక్టు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది చేవెళ్ళ టౌన్ అనమాట. సో దీని ఇక్కడ నుంచి మనకు రెడ్ కలర్, ఇది చేవెళ్ళ టౌన్ నుంచి రెడ్ కలర్లో చూస్తున్నాను కదా, ఇది ఓఆర్ఆర్ అప్పా జంక్షన్ దాకా కనెక్టివిటీ ఎలా ఉంటుందనే దాని గురించి చూస్తున్నాను. సో అలాగే మనకు ఇక్కడ నుంచి మనకు చాలా డెవలప్మెంట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు చాలా ప్రాఫిట్ ఉంటుంది. అలాగే ఈ బ్లూ కలర్లో ఉంది కదా, ఇది ఓఆర్ఆర్ అండి. సో మన లేఅవుట్ దగ్గర డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి ఏంటనే దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మీకు చూసినట్లయితే డ్రోన్ షాట్స్ అయితే చూపిస్తానండి. ఇది అప్పా జంక్షన్ దగ్గర నుంచి డ్రోన్ షాట్స్ అనమాట. ముందు లొకేషన్ అడ్వాంటేజెస్ కానీ చూసినట్లయితే 30 మినిట్స్ డ్రైవ్లో మనము ఓఆర్ఆర్ అయితే రీచ్ అవ్వచ్చు. జస్ట్ 30 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ద కోకాపేట్ సెజ్ అండ్ అప్పా జంక్షన్ అండి, వయా మొయినాబాద్ నుంచి. అలాగే 1.5 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ద స్టేట్ హైవే ప్రపోజ్డ్ 6 లైన్ రోడ్ అండి. దీంతో పాటే మనకు రైట్ ఆన్ ద బ్లాక్ టాప్ రోడ్స్ అయితే ఉంటాయి. జస్ట్ మినిట్ అవేలో మనకు చేవెళ్ళ రెసిడెన్షియల్ కాలనీస్ అయితే ఉంటాయండి. అలాగే 16 కిలోమీటర్స్ ఫ్రమ్ మోకిలా, 17 కిలోమీటర్స్ ఫ్రమ్ శంకర్పల్లి, 4 కిలోమీటర్స్ ఫ్రమ్ చేవెళ్ళ జంక్షన్. అలాగే మెనీ ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ స్కూల్స్ అయితే ఉన్నాయండి విత్ ఇన్ ద 5 కిలోమీటర్ రేడియస్లో. అలాగే దీనితో పాటే మనకు సరౌండెడ్ బై ద రిసార్ట్స్ అండ్ అమ్యూజ్మెంట్ పార్క్స్ అయితే ఉన్నాయి. అలాగే 3 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ద రీజనల్ రింగ్ రోడ్ అండి. సో అన్ని డెవలప్మెంట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు డ్రోన్ షాట్స్ మన సైడ్ దగ్గరికి ఎలా డెవలప్మెంట్స్ ఉన్నాయనే దాని గురించి. సో మనకి ఇక్కడ మనం చూసారు కదా, చేవెళ్ళ అండి, చేవెళ్ళ లేక్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో మనకు ఏమేమి రూట్స్ ఉన్నాయనే దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మనకు 2 వాట్స్ మన సైడ్ దగ్గర అండి. మొత్తం 70 ఏకర్స్లో అయితే డెవలప్ చేస్తున్నారండి విత్ వుడెన్ హౌసెస్ కాన్సెప్ట్లో. ఒక బ్యూటిఫుల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫర్ అనమాట. సో ప్రైసింగ్ కూడాను అఫోర్డబుల్ ప్రైసింగ్లో అయితే ఇస్తున్నారండి. సో దీంతోపాటు మనకు క్లబ్ హౌస్ ఎమ్యూనిటీస్ అన్నీ ఉంటాయండి. దీంతోపాటు మనకి ఇక్కడ చూసినట్లయితే 1200 స్క్వేర్ యార్డ్స్ విల్లా ప్లాట్ అయితే ఉంటుందండి. దీంతోపాటే మనకు 2400 స్క్వేర్ యార్డ్స్ విల్లా, అలాగే 3600 స్క్వేర్ యార్డ్స్ విల్లా ప్లాట్స్ అనమాట. అలాగే 1 ఏకర్ ల్యాండ్ కూడాను ఇలా సేల్ చేస్తున్నారనమాట. సో ప్రైసింగ్ కూడాను మనకు అఫోర్డబుల్ ప్రైసింగ్ అనే చెప్పాలి. సో ప్రైసింగ్ గురించి కూడాను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రైసింగ్ ఎంత ఉంది ఏందనే దాని గురించి. సో ప్రైసింగ్ మనం చూసినట్లయితే ఇది వచ్చేసరికి మనకు చేవెళ్ళ దగ్గర అంటే మనకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వీటన్నిటి తొందరగా అయితే మనం రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పాను కదా. దీంతో పాటు మనకు 4500 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ అని అయితే వీళ్ళు కోట్ చేస్తున్నారండి. సో మనం చూడొచ్చు ఇక్కడ మోకిలా 16 కిలోమీటర్స్ ఇవన్నీ మనకు ఇదండి మన సైట్ అనమాట. సో ఫుల్లీ డెవలప్ అవుతూ చేస్తున్నారు. సో డ్రోన్ షాట్స్ అనమాట. మొత్తం సైట్ అయితే డిజైన్ అనమాట విత్ ప్లాంటేషన్తో పాటు. అలాగే 30 ఫీట్ హై ట్రీస్ అయితే ఉంటాయి విత్ 5 ఇయర్స్ మెయింటైన్ అయితే చేస్తారండి. అలాగే దీంతోపాటు ఎంటైర్ లేఅవుట్ అయితే రెస్టిక్ ఫామ్ హౌసెస్ అప్రోచెస్ అయితే డెవలప్ చేస్తారు. అలాగే దీనితో పాటు మన క్లబ్ హౌస్ అయితే ఉంటుంది. అలాగే ఫుల్లీ సెక్యూర్ లేఅవుట్ అండి. అలాగే దీంతో పాటే ఎవ్రీ 4 క్వార్టర్స్ని ఒక సపరేట్ గ్రిడ్ లాగా అయితే వీళ్ళు డిజైన్ చేస్తారు. అలాగే ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్, ప్రైవేట్ కిచెన్, ప్రైవేట్ మేడ్ క్వార్టర్స్ ఇవన్నీ అయితే ఉంటాయి. అలాగే దీంతోపాటు క్లబ్ హౌస్ చూసినట్లయితే మనకి ఇక్కడ వ్యూస్ అయితే చూసినట్లయితే ఇలా అయితే వ్యూస్ అయితే ఉంటాయండి. ఈ విధంగా అయితే మన లొకేషన్ అయితే చూపించాను కదా. సో ఇక్కడ లొకేషన్ అయితే ఉంటుంది. అలాగే ఇప్పుడు మీకు మాస్టర్ ప్లాన్ ఎలా ఉంటుందనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మాస్టర్ ప్లాన్ చూసినట్లయితే ఇలా ఉంటుందండి. ఒక 70 ఏకర్స్ అనమాట విత్ క్లబ్ హౌస్. అలాగే మనకు వుడెన్ హౌసెస్ కాన్సెప్ట్లో అయితే డెవలప్ చేస్తున్నారు. సో ప్రైస్ అయితే 4500 అయితే వీళ్ళు కోట్ చేస్తున్నారండి. సో ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మీకు డిస్క్రిప్షన్లో కానివ్వండి, ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కానివ్వండి కాల్ చేయండి. సో ఇక్కడ మనకు ఇలా ఒక్కొక్క 4 క్వార్టర్స్ని ఒక మనకు గ్రిడ్ లాగా అయితే ఈ విధంగా అయితే డెవలప్ చేస్తారు. సో మన టాప్ వ్యూ చూసినట్లయితే మన హౌసెస్ అయితే వుడెన్ హౌసెస్ ఈ విధంగా అయితే ఉంటాయండి. అలాగే మనకు హౌస్ అయితే ఎలివేషన్ కానీ చూసినట్లయితే ఈ విధంగా అయితే ఎలివేషన్స్ అయితే ఉంటాయండి. అలాగే మనకు ఆప్షన్స్ కూడా ఉన్నాయి. 1-2 ఆప్షన్స్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, ఇది ఆప్షన్ 1 అండి. అలాగే ఇది ఆప్షన్ 2 ఈ విధంగా అయితే మనకు కనిపిస్తాయండి. సో టాప్ వ్యూలో కూడాను మనకు ఈ విధమైన ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఆప్షన్ 1 అండ్ 2 ఎలా ఉంటాయనే దాని గురించి. అలాగే హోమ్స్ అయితే ఒక యూనిక్ కాన్సెప్ట్ హోమ్స్ అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడాను. అలాగే ఎమ్యూనిటీస్ కూడాను అన్ని ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు. క్లబ్ హౌస్ అయితే ఉంటుంది. సో క్లబ్ హౌస్ వ్యూస్ అండి ఇవన్నీ. అలాగే ఇది ఎంట్రన్స్ గేట్ అండి. ఎంట్రన్స్ ఈ విధంగా అయితే ఎంట్రన్స్ అయితే ఉంటుందన్నమాట. సో త్రూ అవుట్ లేఅవుట్ మనకు కాంపౌండ్ వాల్ విత్ ఫెన్సింగ్ ఇవన్నీ అయితే ఉంటాయి. అలాగే ఇది క్లబ్ హౌస్ అండి. సో క్లబ్ హౌస్లో మనకు
ఏమేమి ఉంటాయనే దాని గురించి. అలాగే ఇది మనకు పాత్వేస్ అనమాట. సో ఇంటర్నల్ పాత్వేస్ ఇలా ఈ విధంగా అయితే ఉంటాయి. సో క్లబ్ హౌస్ కానీ చూసినట్లయితే బ్యాంక్వెట్ హాలు, తర్వాత టెన్నిస్ కోర్టు, కిడ్స్ ప్లే ఏరియా, సీటింగ్ ఏరియాస్, తర్వాత మనకు సెంట్రల్ కోర్ట్ యార్డ్ ఇవన్నీ అయితే ఉంటాయి. దీంతోపాటు స్పా, సెలూను, మీటింగ్ రూమ్స్, అలాగే స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ అయితే ఉంటాయండి. క్లబ్ హౌస్లో ఈ విధంగా అయితే ఉంటుంది. మోర్ ఇన్ఫర్మేషన్ కోసం కాంటాక్ట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.